ఈ పని చేస్తే దేవుడు నీకు చక్కని భవిష్యత్తుని ఇస్తాడంటే చేస్తామేమో. ఈ పని చేస్తే నువ్వు 100 రూపాయలు ఇస్తే నీకు 1000 రూపాయలు దేవుడు ఇస్తాడంటే 100 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమేమో మనం. నువ్వు 1,00,000 రూపాయలు దేవునికి దేవుడు 10 లక్షలు ఇస్తాడని ఎవరైనా అంటే 1,00,000 రూపాయలు తీసుకొని దేవుని దగ్గర విసిరేయడానికి ఇష్టమే కానీ యు ఆర్ గోనా లూజ్ సంథింగ్ ఫర్ ఎవర్ అంటే ఎవరు చేస్తారండి దేవుడి కోసం? నీ కొడుకును దహించేసే ఆ కట్టెలు ఎవరు సరిగ్గా పేరుస్తారు? ఎలా పడతారు పడే పేర్చేయి. అదే కదా మన ఆలోచన. లాభం ఉందనుకుంటే ఒకలా, లాభం లేదనుకుంటే ఒకలా చేయమా మనం? ఎవరైనా నీకు పని చెప్పి నీకు ఏ ప్రయోజనం ఉండదమ్మా దీనివల్ల అంటే నువ్వు చేసే పని విధానం ఎలా ఉంటుంది? లేదా ఈ పని చేస్తే నీకు సాయంకాలం 1,00,000 రూపాయలు ఇస్తానమ్మంటే నువ్వు పని చేసే విధానం ఎలా ఉంటుంది? జీతం ఇస్తే నీ పని ఎలా ఉంది? జీతం లేదంటే నీ పని ఎలా ఉంటుంది చెప్పు? ప్రయోజనం ఉందంటే నీ పని ఎలా ఉంటుంది? ప్రయోజనం ఏమీ లేదంటే ఎంత విసుగుదల నీలో. నీ కష్టం అంతా ఎవడో దోచేసుకుంటున్నాడన్న భావనతో పనిచేయవను. బట్ అబ్రహాం వాజ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రభువా ఇది నువ్వు చెప్పావు, నీ పని ప్రతీది కూడా ఎలా జరగాల? క్రమంగా జరగాలి, డిసిప్లిన్తో జరగాలి.